పాలుండీతడు కొండ దొడ్డదని మహాభారంబు సైరింపగాజాలండోజని దీని కింద నిలువన్ శంకింపగా బోలదీ శైలాంబోనిధి జంతు సంయుత ధరాచక్రంబు పైపడ్డ నాకేలల్లాడదు బంధులారనిరుడి మోదం అమోఘం ముగమ్మని మీరందరూ కూడా వచ్చి కొండ కింద నించోండని తానే పిలిచాడు మహానుభావుడు. కాబట్టి చూపుల చేత పోషిస్తుంది భగవత్తత్వం, చూపుల చేత సృష్టి చేస్తుంది. అలా చూపుల చేత సృష్టి చెయ్యగలిగినటువంటి అద్భుతమైనటువంటి స్థితి కలిగిన పరమాత్మ ఎందుకు సృష్టి చెయ్యలేడు? ఆయన హేళగా తన సంకల్పం చేత సృష్టి చేస్తాడు. అందుచేతనే రామాయణ కాలంలో రాముడికి సహాయంగా దేవతలందరూ వానరుల్ని సృష్టి చెయ్యాలన్నారు. ఆ కాలంలోనే ఒక విశేషం జరిగింది. బ్రహ్మగారు బ్రహ్మాండమైనటువంటి ఆనందంలో తపస్సమాధిలో ఉండి రోమాంచితమై ఉన్నాడు. మళ్ళీ వెనక్కి రండి. ఉన్న సమయంలో ఆయన నేత్రముల వెంట ఆనంద భాష్పాలు పడ్డాయి. ఆ ఆనంద భాష్పములు పడ్డప్పుడు ఆయన ఇలా చేతులు పెట్టుకుని ఉండగా ఆయన దోసిట్లో పడ్డాయి. ఆ ఆనంద భాష్పములలోంచి ఒక మహావానరం పుట్టింది. ఆయననే వృక్షవిరజుడు అని పిలుస్తారు. ఆయన ఒకానొకప్పుడు ఒక తటాకంలో ప్రవేశించి స్నానం చేసి ఒడ్డుకొచ్చి ఆడదానిగా మారిపోయాడు. ఇదేమిరా ఇంత మహావానరాన్ని ఆడదానిగా మారిపోయానని బెంగపెట్టుకున్నాడు. ఆయనకి తర్వాత అర్థమైంది అది పార్వతీదేవి శాపం పొందినటువంటి తటాకం. ఏ పురుషుడు ఇందులో స్నానం చేస్తాడో వాడు స్త్రీగా మారిపోతాడు అని అనుగ్రహించారు. బెంగపెట్టుకోకు, రాత్రి వేళ స్త్రీగా ఉంటావు, పగటి వేళ పురుషుడైన వానరంగా ఉంటావని. ఆయన మహాసౌందర్యవంతమైన స్త్రీగా మారి ఆ ఒడ్డున నడిచి వెడుతున్నాడు. ఇదే సమయంలో సూర్య భగవానుడు ఇంద్రుడు ఆకాశంలో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే కింద వెళ్ళిపోతున్నటువంటి స్నానం చేసి స్త్రీగా మారిపోయినటువంటి స్త్రీ రూపాన్ని పొందినటువంటి వృక్షవిరజన యందు అనురక్తి కలిగింది. ఏమండి ఇంత సూర్యుడికి ఇంత ఇంద్రుడికి ఇవేం బుద్ధులండి? బొత్తిగా అలా వెళ్ళిపోతూ అలా స్నానం చేసే వాళ్ళని చూసి కామోద్రిక్తత పొంది వీర్యస్ఖలనం అయిపోతే వీళ్ళకి నమస్కారాలు ఏమిటండి అని అనిపించవచ్చు. కానీ మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ చెప్తారు ఈ రహస్యం. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరిపిమపి క్షోభమనయత్త స్మరోపిత్వా నత్వా రతినయన లేహ్యేన వపుషా మునీనామప్యంత ప్రభవతి మోహాయ మహతాం అన్నారు. అమ్మవారు ఈ లోకంలో ధర్మం నిలబడడానికి ఉత్తరోత్తర కాలంలో మహోపకారం చెయ్యవలసిన వాళ్ళు మహాతేజోవంతులైనటువంటి వాళ్ళ కడుపున పుట్టడం కోసం మహాత్ముల యందు కూడా కామం కలిగేటట్టుగా చేస్తుంది మన్మధుణ్ణి ప్రోత్సహించి. వారికలా కామం కలిగితే తప్ప మహాపురుష జననం జరగదు. మహాపురుష జననం జరిగితే తప్ప మన్ని ఉద్ధరించేవాడు ఉండడు. లేకపోతే పరాశర మహర్షికి సత్యవతీదేవి మీద మోహం పుట్టడం ఏమిటి? పగటిపూట రమించడం ఏమిటయ్యా అంటే మంచు తెరలు సృష్టించి చీకటిని సృష్టించి రమిస్తే వేదవ్యాస భగవానుడు పుట్టడం ఏమిటి అంటే కారణజన్మురాలైన సత్యవతీదేవి తప్ప పరాశర మహర్షి యొక్క తేజస్సుని భరించగలిగిన వాళ్ళు లేరు. ఆయనకి కామం కలిగి ఆయన తేజస్సు కదిలితే తప్ప వ్యాసుడు పుట్టడం. వ్యాసుడు పుడితే తప్ప కలియుగంలో అందరూ వేదం చదవలేరు. కాబట్టి ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని వేదాన్ని విభాగం చెయ్యగలిగిన మహాపురుషుడు రాడు. అందుకని కామప్రచోదనం చేస్తుంది ఆవిడ. మహాపురుష జననం జరగాలి కనుక. అంతే తప్ప అర్థం బర్థం లేకుండా వాళ్ళు కామోద్రిక్తులవుతారని సిద్ధాంతం చేయకూడదు. అందుకే మహాపురుష జననమును విచారణ చెయ్యవద్దు అని చెప్తారు. కారణం ఏమిటంటే అది లోకోద్ధరణ కొరకు మహాత్ముల సృష్టి కొరకు అమ్మవారు కామప్రచోదనం చేయిస్తుంది. ఇంద్రుడి యొక్క కామప్రచోదనానికి ఆయన యొక్క తేజస్సు ఆ వెళ్ళిపోతున్నటువంటి వానరకాంత తోక మీద పడింది. వాలము నుండి పుట్టాడు కాబట్టి వాలి. ఆ వెళ్ళిపోతున్నటువంటి సూర్య భగవానుడి తేజస్సు ఆ వానరకాంత కంఠం మీద పడింది. అక్కడ నుంచి పుట్టాడు కాబట్టి సుగ్రీవుడు. సూర్యకుమారుడు సుగ్రీవుడు, ఇంద్రకుమారుడు వాలి. రామాయణంలో ప్రధాన పాత్రలు పోషించారు. పైకి వాలి అధర్మం చేసిన వాళ్ళే కనపడతాడు. కనపడడం ఏమి? అధర్మం చేసిన వాడే. లేకపోతే రాముడు ఎందుకు తెగటారుస్తాడు? కానీ అదొక్కటే కాదు, వాలి చేసిన గొప్ప పని ఒకటి ఉంది. ఈ బ్రహ్మాండంలో ఎక్కడెక్కడ వానర జాతులున్నా సరే వాటన్నిటినీ వ్యవస్థీకృతం చేసి తన పరిపాలన కిందకి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఎన్ని వానర జాతులున్నాయో చిటిక వేసి పిలిస్తే వాళ్ళందరూ వచ్చేటట్టుగా తన స్వాధీనం చేసుకున్నాడు. చేసుకుని కిష్కింద రాజధానిగా పరిపాలించాడు. అందుకే వాలి చచ్చిపోయాక సుగ్రీవుడు రాజైతే సుగ్రీవుడి చిటిక వేస్తే ఇప్పుడు ఉన్న అంకెలలో అయితే ఎన్ని సున్నలు పెట్టి రాయాలో తెలియదు. కిష్కింధకాండలో శంఖములు అద్భుతములు ఎన్ని పేర్లు వాడారు.
అసలు చెట్లు, చామలు, పర్వతాలు, కొండలు ఏవీ ఖాళీ లేవు. అన్ని వానరములు వచ్చేసాయి. అన్ని వానరములు వచ్చి రాముడి వెంట నడిచాయంటే వాలి వ్యవస్థీకృతం చేశాడు. వాలి వ్యవస్థీకృతం చేయకపోతే తరువాతి కాలంలో రాముడి వెంట అంత వానర సైన్యం వెళ్లే అవకాశం లేదు. అది ఇంద్రతేజస్సు కదిలితే తప్ప వానరసేన వ్యవస్థీకృతం కాదు. అందుకొచ్చాడు వాలి మహాబలవంతుడి. సుగ్రీవుడు రాముడి పక్షాన నిలబడగలిగినటువంటి ధర్మాత్ముడు కావాలి. మీరు విష్ణు అనకండి, రాముడు నరుడు అని అనుకున్నారనుకోండి, ఏదో ఒకసారి తప్పు చేసినా దిద్దుకుని నేనున్నాను రామా అని రాముడి వెనక తిరిగాడు. రాముడి కోసం రావణుడితో యుద్ధం చేసి ప్రాణమే పోగొట్టుకోబోయాడు. అంతటి ప్రేమ కలిగినటువంటి వాడు, అంతటి స్నేహం ఉన్నవాడు. మంచే చెడు చెడే ఏదో ఒకటి పట్టుకుని తీర్పు చెప్పి ఇంకక్కడి నుంచి అవతలవాడి శీలాన్ని నాశనం చేసేయకూడదు. అంత గొప్పవాడు సుగ్రీవుడు, ఏ సామాన్యుడు కాడు. అటువంటి సుగ్రీవుడు పక్కన నిలబడబట్టే కదా రామచంద్రమూర్తి కూడా సేద తీరారు. వెనక వానర సైన్యం వచ్చింది. సుగ్రీవుడు పక్కన ఉన్నాడు కాబట్టి రామరావణ యుద్ధంలో రాముడి వెనక వానర సైన్యం ఉంది అని నిర్ధారణ చేయవలసి ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.